మనం బ్లాక్ డేగా ప్రొటెస్ట్ చేయడానికి 1915 ఆర్డర్ మీద ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. సాయంత్రం 3 గంటలకి గాంధీ స్టాట్యూ దగ్గర నుండి ప్రారంభమవుద్ది. బహుశా ఉదయం నుండి కూడా చాలామంది వస్తామని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఉదయం 10 గంటలకు కూడా చాలామంది వస్తారు. అప్పటికే ఏర్పాట్లు చేయబడతాయి. స్టేజు వెనుకున్న బ్యాక్డ్రాప్ అన్నీ ఏర్పాట్లు చేయబడతాయి. కొంచెంసేపు ప్రార్థన ఆరాధన కూడా చేయబడతాయి. మనకు ప్రొటెస్ట్ ర్యాలీ మాత్రం సుమారు 3 తర్వాత మొదలవుతాయి. కనుక దయచేసి ఏ డినామినేషన్, ఏ ఒక్క గ్రూపు లేకపోతే ఏ ఫెలోషిప్ అని వ్యత్యాసం లేకుండా స్వచ్ఛందంగా రావాలని కోరుతున్నాం. మేము ఎవరిని పలానోళ్ళు రావాలి, పలానోళ్ళు రావద్దు, పలానోళ్ళు ఇన్వైట్ చేయాలి, పలానోళ్ళు ఇన్వైట్ చేయొద్దు అన్న ఉద్దేశం లేనే లేదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకు రావాలి. చాలా ప్రయాసపడుతున్నాం. టీం అంతా ఇక్కడ ఉన్నాం. ప్రతి వారు టీంలో ఉన్న ఎవరైతే ఈ విషయంలో మేము ముందుకొచ్చి కార్యక్రమం మొదలు పెడుతున్నామో అందరము ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ప్రజెంట్ మేము జగదాంబ దగ్గర ఉన్న హోటల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. దయచేసి ప్రయాసం మనం కేవలం కమ్యూనిటీ కొరకు మనం చేస్తున్నాం. ప్రొటెస్ట్ అగైనెస్ట్ 1915 ఆర్డర్. అంతేకాదు చాలా చట్టాలు, చాలా వ్యత్యాసంతో కూడిన మత వివక్షతో కూడిన చాలా జరుగుతున్న పరిస్థితుల మీద మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వాన్ని కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ విమర్శించడం కానీ లేకపోతే వారిని కుమ్ముకాయడం కానీ జరగదు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెలియని వారంటే ఎవరూ లేరు. ఆ దినాన క్రైస్తవ మతం మీద వివక్షతోటి ఒక ఆర్డినెన్స్ పాస్ అయింది. ఆ దినం నుంచి క్రైస్తవులంటే సమాజానికి చిన్న చూపు, చులకన, వివక్షతలు ఏర్పడ్డాయి. కుల నిర్మూలన, సామాజిక బహిష్కరణ, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఆ అన్నిటికీ ప్రతీకగా ప్రతి సంవత్సరము ఆగస్ట్ 10th మరి ఆల్ ఇండియా క్రిస్టియన్స్ మరి బ్లాక్ డేగా శాంతియుతమైన నిరసన ర్యాలీ చేస్తున్నాం. ఈ సంవత్సరం విశాఖపట్నం గాంధీ బొమ్మ ఆపోజిట్ జీవీఎంసీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక శాంతియుతమైన నిరసన ర్యాలీ చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. క్రైస్తవుని ఐక్యత ఎంతో గొప్పది. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదన్నారు. మన ఐక్యతే ఈనాటి క్రైస్తవ సమాజానికి ఎంతో బలం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము, మంచిది. ఆ ర్యాలీకి రండి, మేము వస్తున్నాం. దేవుని నామాన్ని గణపరుద్దాం. క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య వారు నిర్వహిస్తున్న శాంతియుత ర్యాలీకి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. రాజకీయాలకు అతీతంగా మరి డెనామినేషన్స్కి అతీతంగా క్రీస్తునందున్న దేవుని సంఘాలన్నిటికీ కూడా ఆహ్వానం. అందరం కలిసి ఈ యొక్క శాంతియుత ర్యాలీని దిగ్విజయంగా, జయకరంగా మనం జరిగించాలని పిలుపునిస్తున్నాం. మరి మన మీద క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి ఏవైతే వ్యతిరేకతలు అయితే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరసిస్తూ శాంతియుతంగా జరుగుతున్న ఈ ర్యాలీ మరి దేవుని సమక్షంలో జయకరంగా జరగాలని వేలాదిగా మనందరూ కలుసుకుందాం. ఆ రోజు మరి 3 గంటలకు మధ్యాహ్నం నిర్వహిస్తుండగా ప్రతి ఒక్కరూ 2 గంటలకే అక్కడ హాజరవలసిందిగా కోరుచున్నాం. మరి స్థలము జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ బొమ్మ ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖపట్నం నడిబొడ్డున జరుగుతున్న ఈ కార్యక్రమానికి మనమందరూ చేయి కలుపుదాం. ప్రభు రాజ్యంలో మనమందరూ కూడా బలంగా నిలబడదాం. మనకి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మన నిరసన ర్యాలీతో వారందరికీ మన నినాదాన్ని తెలియజేద్దాం. కదిలి రండి, తరలి రండి, క్రీస్తునందు మనందరూ ఏకమవుదాం, రండి. థ్యాంక్ యూ. విశాఖ సిటీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లాక్ డే కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కమిటీ వారు అనేకమైన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరి మొట్టమొదటిగా దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా ప్రభుత్వం వారు మరి ఎంతో సహాయ సహకారాలు అందించి పోలీసు వారు కూడా ఈ కార్యక్రమానికి పర్మిషన్లు ఇచ్చారు. వారికి మా యొక్క క్రైస్తవులందరి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ దినం నుంచి ప్రార్థించండి, కార్యక్రమంలో పాల్గొనండి. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు కృప మన అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఈ ఆగస్ట్ 10th బ్లాక్ డే సందర్భంగా జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ఉదయం 10 గంటల నుంచి ప్రైజ్ అండ్ వర్షిప్, అలాగే పాటలు పాడుతున్న కొంతమంది సహోదరులు ఉంటారు అక్కడ.
మధ్యాహ్నం ర్యాలీ 2 గంటల నుంచి కార్యక్రమాలంతా మొదలు పెడుతున్నాం. 3 గంటల నుంచి సుమారు 4 గంటల వరకు, అలాగే 4 గంటల నుంచి సుమారు 5-6 గంటల వరకు నిరసన ర్యాలీ జరుగుతుంది. దయచేసి మీ అందరూ దయచేసి ప్రేమపూర్వకంగా మీ చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. క్రిస్టియన్స్ అందరూ వచ్చి ఈ ర్యాలీలో, ఈ పీస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు మర్చిపోకండి, ఎవరు రాకుండా ఉండిపోకండి. లెట్స్ షో ద యూనిటీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ విశాఖపట్నం, so that the God may do a wondrous work in విశాఖపట్నం. దయచేసి ఈ ర్యాలీలో మాత్రం మీ అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.